Hello aspirants, welcome to AKSIS Academy. So మార్నింగ్ జరిగినటువంటి యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆల్రెడీ లైవ్ సెషన్ ఒకటి ఎకనామిక్ క్వశ్చన్స్ చేశాను నేను 14 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్గా వచ్చాయి. అండ్ వెన్ కమ్స్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ సెషన్లో చెప్తాను. సో మనకి డిఫరెంట్ పేపర్స్ ఇచ్చాడు కాబట్టి నెంబరింగ్ చేంజ్ ఉంటుంది. సో అందుకే నేను కూడా నెంబర్స్ వేసి తెచ్చుకున్నాను. సో దే ఆర్ సమ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దాదాపుగా ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. సమ్ ఆఫ్ దెమ్ ఐఆర్ ప్లస్ ఎకనామీ, ఐఆర్ ప్లస్ ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కలిసి వచ్చాయి. ప్యూర్లీ ఐఆర్ వచ్చినటువంటి క్వశ్చన్స్ని అయితే చూద్దాం. ముందుగా ఈ పర్టికులర్ సెట్లో 41 క్వశ్చన్ మీకు ఐఆర్లో వచ్చింది. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ నాటో? అండ్ డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. ఎందుకు అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ద వన్ హూ ఈజ్ బ్యాకింగ్ ఉక్రెయిన్ ఈజ్ నాటో. సో ఇందులో భాగంగా ఎవరు ఉన్నారు? ఆబ్వియస్గా ఆస్ట్రియా ఉండదు, ఎందుకంటే ఆస్ట్రియా వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వెంట్ ఆన్ విత్ జర్మనీ ఆ టైంలో, కాబట్టి కొంచెం యూఎస్కి ఎగెనెస్ట్ ఎప్పుడు కూడా ఆస్ట్రియా. అండ్ దే ఆర్ వెరీ మచ్ ఫేవరబుల్ టు దీస్ నేషన్స్ లైక్ రష్యా. సో ఆస్ట్రియా అందులో ఉండదు. అండ్ క్రొయేషియా అండ్ స్వీడన్ ఈ మధ్య కాలంలో జాయిన్ అయ్యాయి. అండ్ బల్గేరియా, నార్త్ మెసిడోనియా ఉన్నాయి. అండ్ ఈవెన్ బల్గేరియా కూడా రీసెంట్ అనే చెప్పాలి. సో సెర్బియా కూడా ఉండదు. సో ఇన్ దాట్ కేస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 4 అవుతుందండి. ఓన్లీ 4 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 42, అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ డెఫినెట్గా. 1 సెకండ్, 43. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాజ్ పార్ట్ ఆఫ్ జియోగ్రఫీ. ఐ వుడ్ సే ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్, బట్ ఆన్సర్లు అయితే మనం ఇక్కడ చూడాలి కాబట్టి. త్రూ హౌ మెనీ ఆఫ్ దెమ్ డస్ ద ఈక్వేటర్ పాస్? ఎవరికి గుర్తుంటుంది అది? బట్ ఇట్ ఈజ్ ఎ బౌన్సర్. సో ఇట్స్ బెటర్ టు లీవ్ దిస్ క్వశ్చన్. బట్ ఎవరైనా కనుక రాసి ఉంటే దీనికి ఆన్సర్ ఓన్లీ 1. ప్యాటోస్ లాగూన్ ఒక్కటే ఈక్వేటర్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. లేక్ టోన్లే శాప్, అలాగే లేక్ తంగానియా ఆఫ్రికాలో ఉంటాయి. సో దే ఆర్ నాట్ యాక్చువల్లీ త్రూ ద ఈక్వేటర్. సో ఇన్ దట్ కేస్ మీకు ఓన్లీ 1 ఈజ్ ద ఆన్సర్. ఏ ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ ఫర్ 43. అండ్ 42 క్వశ్చన్ కూడా మనకి ఇదేనండి. సో 42 క్వశ్చన్ చూద్దాం. సో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ this one. Andes mountains pass through how many of the above countries? సో మనం ఇలా సౌత్ అమెరికా కనుక తీసుకుంటే మనకి యాండీస్ మౌంటైన్స్ ఇక్కడ నుంచి ఇలా వస్తాయి. సో దీస్ ఆర్ యువర్ యాండీస్ మౌంటైన్స్. అంటే ఈ పార్ట్ ఉంది కదా మీకు, ఇక్కడ నేను కొడతాను చూడండి. అంటే స్ట్రైక్ ఆఫ్ చేసినటువంటి పార్ట్ ఉంది కదా, సారీ. సో ఈ స్ట్రైక్ ఆఫ్ చేసినటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఉంటుంది ఈ పార్ట్లో. సో ఆ పార్ట్కి సంబంధించి మనకి బేసికల్గా యాండీస్ మౌంటైన్స్ అడిగాడు. ఇందులో బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే అండ్ వెనుజులా ఇచ్చాడు. వెనుజులా డెఫినెట్గా ఉంటుంది. సో 2 కంట్రీస్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ దీస్. ఒకటి ఈ బ్రెజిల్ అండ్ పరాగ్వే తీసేస్తే అగైన్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 4 అవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ద టైం మీరు చెక్ చేసుకోవచ్చు. దీస్ 3 ఆర్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి 52 క్వశ్చన్. సో దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ దిస్ 52nd క్వశ్చన్. సో 52nd క్వశ్చన్ బిమ్స్టెక్ మీద నేను ఆల్మోస్ట్ ఒక 3-4 క్లాసులు చేసి ఉంటాను బిమ్స్టెక్ మీద మన డైలీ కరెంట్ అఫైర్స్లో. మన డైలీ కరెంట్ అఫైర్స్ నుంచి చాలా బాగా వచ్చాయి క్వశ్చన్స్ యాక్చువల్గా వెన్ కమ్స్ టు కరెంట్ అఫైర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే. సో ఇక్కడ మీరు కనుక చూస్తే ఇట్ ఈస్ ఎ రీజనల్ ఆర్గనైజేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 7 మెంబర్ స్టేట్. మీకు ఎప్పుడు చెప్పాను బిమ్స్టెక్ అనగానే సార్క్ మైనస్ పాకిస్తాన్ అని చెప్తుంటాను. సార్క్లో 8 కంట్రీస్ ఉంటాయి, ఇందులో 7 ఉంటాయి కాబట్టి. సో దిస్ ఇస్ రైట్. ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ విత్ ఢాకా డిక్లరేషన్. అలాగే బంగ్లాదేశ్, ఇండియా, థాయిలాండ్, నేపాల్ ఈజ్ నాట్ ఏ ఫౌండింగ్ మెంబర్. 52 క్వశ్చన్ కాబట్టి. అలాగే సెకండ్ది ఒకసారి చూడండి. ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ విత్ ద సైనింగ్ ఆఫ్ ఢాకా డిక్లరేషన్ కాదు. నో, దిస్ ఈజ్ నాట్ ద ఢాకా డిక్లరేషన్. సో 4th ఇన్ బిమ్స్టెక్ ద సబ్ సెక్టర్ ఆఫ్ టూరిజం. దాదాపుగా ఒక 7 సెక్టార్లకి ఒక్కొక్క దేశానికి ఇచ్చారు. నేను అది చాలా క్లియర్గా మీకు చెప్పాను అప్పుడు. 7 సెక్టార్లు ఇచ్చారు. కల్చర్ ఇది ఒకటని, టూరిజం ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద. సో అలా 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇన్ దాట్ కండిషన్ మీరు కనుక చూస్తే నేపాల్ ఈజ్ నాట్ ద ఫౌండింగ్ మెంబర్, ఫస్ట్ పాయింట్. సో తీసేయండి నేపాల్ని. సో 1 and 4 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. So that is your 52nd question, I would say.
యా 52nd ఈజ్ ద అబౌట్ బిమ్స్టెక్. అలాగే 57 ఒకటి ఉందండి. 57th క్వశ్చన్ కూడా మనకి ఇచ్చాడు. సో 57th వచ్చేసి బ్రిక్స్ గురించి. వెరీ ఈజీ క్వశ్చన్. దీని మీద కూడా నేను చేశాను. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వ్యూస్ కూడా వచ్చాయి మనకి ఈ పర్టికులర్ దానికి. 16th summit BRICS was held under the chairmanship of Russia. Indonesia has become a full member of BRICS. The scheme summit was strengthening multiculturalism. Culturalism ఎందుకు ఉంటుందండి? మల్టీలేటరలిజం ఉంటుంది. అంటే బ్రిక్స్ ఎప్పుడు మాట్లాడినా యాంటీ గ్లోబలైజేషన్ పాలసీస్కి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి దేశాలను వ్యతిరేకిస్తూ ఉంటుంది. సో కాబట్టి మల్టీ కల్చరలిజం కాదు అది. ఇట్ ఈస్ అబౌట్ మల్టీలేటరలిజం. సో కాబట్టి 3 తీసేయండి. అంటే 1 and 2, 3లో 3 ఈజ్ రాంగ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 and 2. సో ద ఏ ఈజ్ ద ఆన్సర్. 1 and 2 ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ యువర్ 57th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మనకి 72 ఉందండి. 72 క్వశ్చన్ కనుక మనం చూస్తే అగైన్ 72. లెట్స్ కమ్ హియర్. Yeah, India is one of the founding members of the International North-South Transport Corridor. ఇది కూడా చెప్పాను. మీరు ఒకసారి చూడండి, నీట్గా డయాగ్రామ్ వేసి చూపించాను మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని. సో దట్ కనెక్ట్స్ ఇండియా టు సెంట్రల్ ఏషియా, ఎస్పెషల్లీ ఇరాన్ దగ్గర మనం చాబాహార్ పోర్ట్ కడుతున్నాం. త్రూ ఇరాన్ ఇట్ విల్ కనెక్ట్ అస్ టు సెంట్రల్ ఏషియా అండ్ దెన్ టు యూరోప్. ఈవెన్ పాకిస్తాన్ బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో కూడా మనం వెళ్ళొచ్చని కూడా చెప్పాను ఆ రోజు. సో ఆన్సర్ ఈజ్ ఏ. సో దట్ ఈస్ యువర్ 72 క్వశ్చన్. అలాగే యూపీఐ మీద ఒకటి ఇచ్చాడు, అది ఆల్రెడీ ఎకనామీలో కవర్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దెన్ లాస్ట్ 96, 99, 100. 96, 99, 100. యా, $96. హియర్ ఈజ్ యువర్ 96. ఈజీ క్వశ్చన్ కాదు ఇది, చాలా డిఫికల్ట్ క్వశ్చనే. చాలామంది ఆన్సర్ కూడా పెట్టలేదు ఈ క్వశ్చన్ని. ఇక్కడ చూడండి, చాలా తెలివిగా అడిగాడు క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ కంట్రీస్ హ్యావ్ మోర్ దెన్ 4 టైమ్ జోన్స్ అన్నాడు. 4 టైమ్ జోన్స్ కాదు, మోర్ దెన్ 4 టైమ్ జోన్స్. చాలామంది న్యూజిలాండ్ ఉండదని అనుకుంటారు. న్యూజిలాండ్ హ్యాస్ 5 టైమ్ జోన్స్. ఎందుకో తెలుసా? ఒరిజినల్గా న్యూజిలాండ్లో ఉన్నవి 2 టైమ్ జోన్సే. కానీ న్యూజిలాండ్ ఒక డిపెండెంట్ కంట్రీ ఉంది, అది కూడా న్యూజిలాండ్ అనే చెప్తారు. ఏదో టీతో స్టార్ట్ అవుతుంది, తుకావాలో అనేది ఒక కంట్రీ ఉంటుంది. దాట్ కంట్రీ బికాస్ ఆఫ్ ద ఐలాండ్స్ ఇట్లాంటివి ఉండి 3 టైమ్ జోన్స్ ఉంటుంది. కాబట్టి న్యూజిలాండ్కి 5 టైమ్ జోన్స్ లెక్క పెడతారు. వెరాజ్ వెన్ కమ్స్ టు బ్రెజిల్ ఇట్ ఈస్ ఓన్లీ 4 టైమ్ జోన్స్. బ్రెజిల్ హ్యాస్ 4 ఉంటాయి ఈస్ట్ నుంచి వెస్ట్ లెక్క పెట్టుకుంటే. కాబట్టి మీరు ఇక్కడ చూస్తే బ్రెజిల్ ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే అబౌవ్ మోర్ దెన్ 4 టైమ్ జోన్స్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్ దెన్ 4 టైమ్ జోన్స్. కాబట్టి 5 అంతకన్నా ఎక్కువ ఉండాలి. సో యూకే, డెన్మార్క్, ఎందుకంటే యూకేకి చాలా ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి కాలనీస్. ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ వరల్డ్ వార్ మీరు చదువుకుంటారు కదా, కొన్ని ప్రాంతాలు ఇంకా వాళ్ళే ఆక్రమించుకొని ఉన్నారు. సో అందులో భాగంగా యూకే, డెన్మార్క్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వీళ్ళు 4కి వస్తాయి. బికాజ్ ఆస్ట్రేలియా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాంటినెంట్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4. ఓన్లీ 4 ఇస్ ద ఆన్సర్. సో దట్ ఈస్ యువర్ 96th క్వశ్చన్. దాని తర్వాత 99th క్వశ్చన్. యా, 99th క్వశ్చన్ కనుక మనం చూస్తే అగైన్ ఇది కూడా చాలా ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఇచ్చాడు. చాలా తక్కువ మందికి తెలుసు ఈ క్వశ్చన్. 99. ఎస్, 99 క్వశ్చన్ వచ్చేసి ఎంతసేపు వెళ్తుంది అది? యా, మూడు దేశాలు ఇచ్చాడు. ఆ 3 దేశాల్లో ఏ పర్టికులర్ రీసోర్సెస్ ఉంటాయని అడిగాడు. బోస్వానా డైమండ్, ఎస్ ఆఫ్రికాలోనే దొరుకుతుంది డైమండ్ ఎక్కువగా. చిలీ లిథియం అయాన్ బ్యాటరీస్, ఈ మధ్య కాలంలో కూడా ఫేస్బుక్లో వాయించేస్తున్నారు. చిలీలో లిథియం అయాన్ బ్యాటరీస్కి ఒక పెద్ద ప్లేస్ దొరికింది, దానివల్ల లిథియం అయాన్ బ్యాటరీస్ పెరుగుతున్నాయి అని చెప్పేసి. ఇండోనేషియా నికెల్. సో ఆన్సర్ ఆల్ ద 3 కరెక్టే, 3 కరెక్ట్గానే ఇచ్చాడు. సో ఆల్ 3 ఆర్ ఫైన్. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇవి మలోర్కా, నార్మాండీ ఫ్రాన్స్, సర్డానియా స్పెయిన్. దీని మీద మూవీస్ కూడా వచ్చాయి కదండి. నార్మాండీ కోస్ట్ నుంచి దిల్ మూవ్ ఆన్ విత్ ద సెకండ్ వరల్డ్ వార్, ఆ టైంలో ఉంటుంది మీకు. సో ఇన్ ఎనీ ఆఫ్ ద అబౌవ్ రోస్ గివెన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ మ్యాచ్. నన్ ఆఫ్ ది అబౌవ్. 3 తప్పే. నార్మాండీ తప్పు, సర్డానియా తప్పు, మలోర్కా తప్పు. సో ఆన్సర్ ఈజ్ నన్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో కాబట్టి దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. 10 క్వశ్చన్స్. ఎకనామీ ఆల్రెడీ చేశాను. స్టే ట్యూన్డ్ సో దట్ యూ కెన్ గెట్ ద ఎంటైర్ కీ. చెక్ యువర్ ఆన్సర్స్
get on with your mains. Thank you. Have a nice day.